మీకు తెలుసా వీటిని ఏమంటారో అని? వీటిని విండ్ టర్బైన్స్ అని పిలుస్తారు. వీటిని మనం చాలా చోట్ల చూసే ఉంటాం. కానీ మనం వాటిని అంత అబ్జర్వ్ చేయము. ఇవి గాలి యొక్క శక్తిని ఉపయోగించుకొని విద్యుత్తుగా మారుస్తాయి. ఇది ఎలా పనిచేస్తుందో మీకు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ముందు వీటిలోని భాగాలు గురించి మరియు ఆ భాగం చేసే పని గురించి తెలుసుకోవాలి. ముందుగా ఫౌండేషన్ గురించి మాట్లాడుకుందాం. మన ఇళ్ళకి ఎలాగైతే పునాది వేస్తారో వీటికి కూడా పునాది వేస్తారు. ఈ పునాది కాంక్రీట్‌తో నిర్మిస్తారు. ఇవి 7 నుండి 12 అడుగుల లోతు వరకు ఉంటాయి. ఎందుకంటే బలమైన గాలుల నుండి నిలబడటానికి మరియు పార్ట్స్ యొక్క భాగాల బరువును తట్టుకోవడానికి వీటిని చాలా స్ట్రాంగ్‌గా నిర్మిస్తారు. దీనిలో స్టీల్ కడ్డీలను ఉపయోగిస్తారు. తర్వాత వీటికి నట్స్ ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు మనం టవర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ టవర్స్ టర్బైన్స్ని ఎత్తులో ఉంచడానికి ఉపయోగిస్తారు. వీటి ఎత్తు సాధారణంగా 80 నుంచి 115 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ టవర్స్ను ఫౌండేషన్ పైన పెట్టి నట్స్ మరియు బోల్ట్లతో ఫిక్స్ చేస్తారు. ఈ టవర్ పైన నాసెల్లేను ఉంచుతారు. ఈ నాసెల్లే అన్ని భాగాలను ప్రొటెక్ట్ చేస్తుంది. వీటిని సాధారణంగా స్టీల్తో తయారు చేస్తారు. వీటిని రవాణా చేయాలంటే చాలా కష్టం. మనం రోడ్స్ పైన చూసే ఉంటాం. ఇప్పుడు మనం బ్లేడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ బ్లేడ్స్ అన్నిటిని కలిపి ఒక హబ్ అనే పార్ట్కి ఫిక్స్ చేస్తారు. ఎగ్జాంపుల్గా మన ఇళ్లలో ఫ్యాన్ మీరు చూసే ఉంటారు. అయితే ఈ ఫ్యాన్ రెక్కలు ఎలాగైతే మోటార్కి ఫిక్స్ చేస్తారో అలాగే ఈ బ్లేడ్స్ను కూడా హబ్కి ఫిక్స్ చేస్తారు. వీటిని 170 అడుగుల లేదా 52 మీటర్ల కంటే ఎక్కువ పొడవుగా ఉండేలా తయారు చేస్తారు. వీటిని తయారు చేయడానికి ఫైబర్ గ్లాస్ లేదా కార్బన్ ఫైబర్ల వంటి తక్కువ బరువు గల పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి గాలి వలన హబ్బును తిప్పడం స్టార్ట్ చేస్తాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు టర్బైన్ బ్లేడ్స్ని ఈ హబ్కు అమర్చుతారు. ఈ బ్లేడ్స్ దిశను కూడా మార్చుకోగలవు. ఈ హబ్బును షాఫ్ట్కి ఫిక్స్ చేస్తారు. ఈ విండ్ టర్బైన్లలో ముఖ్యమైన భాగం గేర్ బాక్స్. ఈ గేర్ బాక్స్ యొక్క పని ఏమిటంటే రోటర్ స్పీడ్ను పెంచడం. అంటే సాధారణంగా టర్బైన్ స్పీడ్ అనేది 30 నుంచి 60 ఆర్పిఎం మాత్రమే తిరుగుతుంది. అంటే ఒక నిమిషానికి 30 నుంచి 60 సార్లు మాత్రమే తిరుగుతుంది అని అర్థం. ఇంత తక్కువ స్పీడ్తో విద్యుత్ను తయారు చేయలేము. కాబట్టి మనం జనరేటర్ నుండి విద్యుత్ తయారు చేయాలంటే దాదాపు 1800 ఆర్పిఎం అవసరం. అంటే నిమిషానికి 1800 సార్లు తిరగాలి అని అర్థం. ఒకవేళ ఈ బ్లేడ్స్ ఇంత స్పీడ్తో తిరిగితే టవర్ స్టేబుల్గా నిలబడలేదు. దీని వలన టవర్ పోయే అవకాశం ఉంది. హబ్బు స్పీడు 30 నుంచి 60 ఆర్పిఎం మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బైక్, లారీ లేదా బస్సు వంటి మనం జనరేటర్లు తయారు చేసిన కరెంటు ఈ కేబుల్స్ ద్వారా ట్రాన్స్ఫార్మర్ వరకు వస్తుంది. దీనిని ట్రాన్స్ఫార్మర్ అని పిలుస్తారు. మనం తయారు చేసిన వోల్టేజ్ని పెంచి కరెంటును తగ్గిస్తుంది. దీనివల్ల
మనకు లాసెస్ అనేవి తగ్గుతాయి. లాసెస్ తగ్గిపోవడం వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది మరియు చాలా దూరం వరకు మనం ఈజీగా ఈ కరెంట్ను పంపించవచ్చు. వీటిని ట్రాన్స్మిషన్ లైన్స్ అని పిలుస్తారు. వీటిని మనం పొలాల్లో చూసే ఉంటాం. ఇవి మనం తయారు చేసిన కరెంటును ఆ ప్రదేశం నుండి అర్థం జనరేషన్ స్టేషన్ నుండి సబ్స్టేషన్ వరకు కరెంటుని ట్రాన్స్ఫర్ చేస్తాయి. దీనిని సబ్స్టేషన్ అని అంటారు. ఇవి చిన్న చిన్న సబ్స్టేషన్లకి పవర్ని సప్లై చేస్తాయి. తర్వాత సబ్స్టేషన్ల నుండి మన ఇళ్ళ వరకు కరెంటుని పంపిస్తాయి. ఈ విధంగా జనరేటింగ్ స్టేషన్స్లో తయారు చేసిన పవర్ మన ఇంటి వరకు వస్తుంది.